హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము ఏకాదశి సందర్భంగా. ఈ వ్రతానికి పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, పువ్వులు, పూలదండలు, గంధం, అగరబత్తి, కర్పూరం, నూటికి తక్కువ కాకుండా తమలపాకులు, పోక చెక్కలు లేదా వక్కపొడి పొట్లాలు, సుమారు 50 ఎండు ఖర్జూరాలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అక్షింతలు, మామిడి కొమ్మలు, మండపారాధనకు 5 పావుసేర్ల బియ్యం, బంగారంతో గాని వెండితో గాని లేదా రాగితో గాని చేసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ, దీపారాధనకు 2 కుందులు, పత్తితో చేసిన ఒత్తులు, ఆవు నెయ్యి, అగ్గిపెట్ట, ఆచమనం చేయడానికి పంచపాత్ర, ఉద్దరిని, పళ్ళెం, ఒక కలశము, కొబ్బరికాయ కొట్టడానికి 1 రాయి, కొబ్బరి నీళ్లు తీయడానికి 1 గిన్నె, నూటికి తక్కువ కాకుండా చిల్లర, పసుపు కొమ్ములు, పంచామృతాలు అనగా ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లం లేక పంచదార అన్నీ కలిపి 1 గ్లాస్ లో గాని లేక విడివిడిగా ఉంచవచ్చు. పత్తితో చేసిన వస్త్రములు, గంట, పూజా సామాగ్రి పెట్టుకొనుటకు 2 పెద్ద పల్లెలు, దేవుని మండపానికి పసుపు రాసి చుట్టూ కుంకుమ బొట్టు పెట్టిన 1 పెద్ద పీట, దంపతులు కూర్చోవడానికి జంటకి 2 పీటలు, మండపారాధనకు 1 కొత్త పంచ లేదా తువ్వాలు, రవిక గొడ్డ, స్వామివారి చిత్రపటం, ప్రసాదానికి 5 పావులు గోధుమ నూక, దానికి సరిపడే 5 గ్లాసుల ఆవు పాలు, 5 గ్లాసుల పంచదార, దానికి కావలసిన ఆవు నెయ్యి సిద్ధం చేసుకోవాలి. సింహద్వారానికి మామిడి తోరణాలు కట్టి వండిన ప్రసాదంలో 1 లేదా 2 అరటిపళ్ళు తొక్కవలిచి వేసుకోవాలి. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. దేవాస్తా విశ్వరూపాః వసువో వదంతి సానో మంత్రేషు మూర్తిం దుహానదే గౌరవాకస్మాన్నుపసుష్ఠతైతు అయం ముహూర్తః శుభముహూర్తోస్తు విసహతంగనాసి అయం ముహూర్తః శుభముహూర్తోస్తు ఇటువైపు వచ్చేసి పెద్దవాళ్ళందరూ అర్చండి. మేము సత్యనారాయణ స్వామి పీటల మీద కూర్చున్నాక పెద్దవాళ్ళందరూ అక్షంతలేసి దీవించారు. మా దగ్గరున్న తాంబూలాలు తీసుకొని స్వామివారి దగ్గర పెట్టారు. తర్వాత మేము ఆచమనీయం చేయమన్నారు. అందరినీ భర్తకు ఎడమ వైపుగా భార్య కూర్చోవాలి. దీపం కుందుల్లో ఆవు నెయ్యి, ఒత్తులు వేసి కథ పూర్తయి పీటల మీద నుంచి లేచే వరకు కొండెక్కకుండా అప్పుడప్పుడు నెయ్యి వేసుకుంటూ ఉండాలి. అయిన తర్వాత మండపాన్ని మూట కట్టి దక్షిణ తాంబూలాలతో మీ ఇంటి పురోహితులకి సమర్పించి వారి ఆశీర్వాదం పొందాలి. పూజ స్టార్ట్ అయిపోయిందండి. మనం పూజలోకి వెళ్దాము. ఈ ప్రాంతం అంతా కూడా స్వామివారు ఆవాహన చేస్తుంది. పశ్వజాతవే దోపక్మన్నిరతి మమ పశోక్షమావహ జీవన దిశో దిశా సాధ్యం త్రిపత్ సంయుక్తమహేన పట్పన్ సాధ్యం త్రిపత్ సంయుక్తమహేన యోజితం ప్రియం ప్రధానమంగళం దీపం త్రైలోక్యమరాపహ భక్త్యాదీపం ప్రయస్యామి. మీకు కూడా సపరేట్ చేస్తూనే ఉన్నారు. ఇంకొక నిమిషం. పశ్వజాతవే దోపక్మన్నిరతి మమ పశోక్షమావహ జీవనంచ దిశో దిశా సాధ్యం త్రిపత్ సంయుక్తమహేన యోజితం ప్రియం ప్రధానమంగళం దీపం త్రైలోక్యమరాపహ భక్త్యాదీపం ప్రయస్యామి. దేవాయ పరమాత్మనే त्राहिमां नरकात् घोरात् दिव्य ज्योतिर्नमोस्तुते ज्योतिस्वरूपदीपाधिष्ठान श्री लक्ष्मीनारायण स्वामी नमः. अनेक प्रार्थना कोट नमस्कार मेलम प्रद्वीरत्वा उमा महेश्वराभ्यो नमः, वाणी हिरण्यगर्भाभ्यो नमः, सचीवेन्द्राभ्यो नमः, वृंजदी वसिष्ठाभ्यो नमः, श्री सीतारामाभ्यो नमः. सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमः. गुप्ता गारी अक्षर తీసుకోండి. सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमः. अयं मुहूर्तः शुभ मुहूर्तोस्तु. स्वादिंदी ఈ మగవారు అక్షరాన్ని తీసుకోండి. అక్షర వాసన చూసి మీ ఆడవారు అరేంజ్ చేసేస్తే వాళ్ళు పెట్టేసాను. కృష్ణతో ఏతే భూంగారక ఏతేషామృతోదైన బ్రహ్మ కర్మ సమారభే ప్రాణాయామం భూహోం భవహం స్వహం మహం జనహం భవోగి సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మా కోద్యోగమృతం బ్రహ్మ భూద్భవస్రం విడిచిపెట్టేసేయండి. यजमानस्य उपासनं द्वारा श्री परमेश्वर श्री परमेश्वर शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञया प्रवर्तमानस्य द्यप्रमणादिदेवराधे श्वेतवराहकल्पे वैवस्वतमन्त्रे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे व्रतखण्डे मेरोहरदक्षिणभागे श्रीशैलश्रीसानिपुरसे गंगा गोदावरी मध्यप्रदेशे त्रिवेणी पुण्यक्षेत्रे धर्ममण्डले तारकधाम हरिविश्वेश्वर
समस्त देवता ब्राह्मणाः हरिहर गुरुचरणारविन्दो अस्मिन् वर्तमान व्यावहारिक चन्द्रमानेन प्रभवानि श्री षष्ठमध्याह्न मध्ये श्री क्रोधी नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु भाद्रवमासे कृष्णपक्षे एकादश्यायां स्थिरवासरे आश्लेषा नक्षत्रे शुभयोगे शुभकर्ण्यां शतदितो श्रीमान श्रीगोत्रः परमशिवगोत्रः श्री महागणपति स्वामिनः अखण्डानुग्रहं पूजयतो चैतन्य शक्ति संपदा प्रकाशयति यजमानस्य श्रीमान गोत्रः नामधेयः पुनरस्य गोत्रः सुधाकर गुप्त नामधेयः धर्मपत्नी समेत सुधाकर गुप्त नामधेयस्य धर्मपत्नी समेत सुधा गोत्रस्य पुनरस्य गोत्रस्य सुधाकर गुप्त नामधेयस्य धर्मपत्नी समेतस्य श्रीमताः पुनरस्य गोत्रवत्याः वेंकट सुजात नामदेवती सौभाग्यवती आयुष्यावृद्ध्यर्थं कुमार्याः पुनर्गोत्रवत्या वेंकट लक्ष्मी सुमश्री नामदेवत्याः अखंड आयुष्यावृद्ध्यर्थं विद्याभ्यासपारायणसिद्ध्यर्थं वेंकट प्रेम विवेक कुमारस्य पुनर्गोत्रस्य वेंकट प्रेम विवेक नामदेयः अखंड आयुष्यावृद्ध्यर्थं सद्भवति मनोविकास आनन्दप्रजनसिद्ध्यर्थं यजमानस्य श्रीमान गोत्र नामदेयः पुनर्गोत्रः वेंकट सुरेश कुमार गुप्त नामधेयः धर्मपत्नी समेतोहं श्रीमता गोत्रस्य पुनर्गोत्रस्य वेंकट सुरेश गुप्त नामधेयस्य धर्मपत्नी समेतस्य श्रीमताः पुनर्गोत्रवती बेबी भारती नामदेवत्याः सौभाग्यवती आयुष्यावृद्ध्यर्थं सह कुटुम्बानाम् अखण्ड आयुष्यावृद्ध्यर्थं सर्वश्रेयावृद्ध्यर्थं यजमानस्य श्रीमान गोत्र नामधेयः पुनर्गोत्रः वेंकट रामकृष्ण प्रसाद गुप्त नामधेयः धर्मपत्नी समेतोहं श्रीमता गोत्रस्य पुनर्गोत्रस्य वेंकट रामकृष्ण प्रसाद गुप्त नामधेयस्य धर्मपत्नी समेतस्य श्रीमताः पुनर्गोत्रवती वेंकट सुधा नामदेवत्याः सौभाग्यवती आयुष्यावृद्ध्यर्थं वेंकट लक्ष्मी सुनंदना कुमार्याः पुनर्गोत्रस्य वेंकट लक्ष्मी सुनंदना नामदेवत्याः अखंड आयुष्यावृद्ध्यर्थं सकल विद्याभ्यास पारायणसिद्ध्यर्थं वेंकट श्री सुहास कुमारस्य ततो पुनर्गोत्रस्य वेंकट श्री सुहास नामधेयः समस्त विद्या पारायणता द्वारा प्रणवा मेधा श्रद्धा प्रसादित्यर्थं सर्वेषां महाजनानां भक्तजनानां चातुर्वर्णानां सर्वश्रेयावृद्ध्यर्थं मगवार చెప్పండి మత్తు వార్ధకేషు జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థాసు మనో వాక్ ఇంద్రియ కర్మభిః రహసి ప్రకాశే చ వ్యాపారైః జ్ఞానతః అజ్ఞానతస్య సమస్త పాపక్షయార్థం మమ गृहे सुख संतोष आनंद जीवन सिद्ध्यर्थं अंतर्शत्रु बहिर्शत्रु सर्वशत्रु पराजय परिहार द्वारा अखंड पुत्र पौत्र प्रपौत्राभि भाई अभिनंदन ओम सर्वसमुखे विष्णुकण्ठे तस्मात्तः मूले तत्सत्त्वा ब्रह्मामध्ये मातृनास्ताः कुक्षोदसागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा अर्घ्वे सर्वे सामवेदो अधर्मणः अंके सर्वे कृत्सां समासुतः आकर्षे तथापि पवित्रे प्रशीयते तेषु भद्रे आपोवेदं सर्वस्वा भूतान्यापप्राणापापन्नमा बम्रुमापसंवरणापविरणापो स्मराणापसिच्छन्दा कुश्यापो ज्योति कुश्यापेजो कुश्यापो सर्वा देवतो आपो भूर्भुवस्वरापो अंजलो श्री अने अर्चन लिखिंचंడి गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधं कुरु आयान्तु श्री महागणपति देवता पूजार्थं दुर्दक्षकार कलसोदगिना गणपति నీటి జలకరించండి దేవం మీ శిరస్సున మీ ఆడవారి శిరస్సు మీద తమ్ముళ్ళ మీద మరదల శిరస్సు మీద జలకరించేసేయండి ఆత్మానం కొంచెం పొలంలో ఎరువులు జరిపించి ఇలా వేయాలి గట్టిగా మీరు ఆది లేదంటే బార్మిటా బూస్ట్ హార్లిక్స్ ఏదో చెప్పాలి చురుగ్గా ఇలా పిల్లలు ఎవరైనా ఉంటే వీరికి కూడా జలకరించేసేయండి దేవం ఆత్మానం పూజా ద్రవ్యాలు చిలకరించేసేయండి రావాలి రావాలి 1 by 1 రావాలి చురుగ్గా రావాలి ప్రసాదాలు గణపతికం హవామహే కవిం కవీనాముపమస్తవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్తానశ్వనమన్నోతిం गणपतिं सुमुखं सायेतुं गणपतिं सुमुखं साङ्गं सायितुं सवाहं शक्ति पत्नी पुत्र भवारमितो अस्मिन् हरितबिम्बे श्री महागणपतिमावाहयामि स्थापयामि पूजयामि अवाच्य भवन्तं जेसुंते ओम गणपतिं असनीते प्रणक्षोप प्रणमेनो हे भवन्तं जोक्सं छरन्तं तमन्ते मर्या आनन्दस्यामृतं वैप्रणवतं पहा
ప్రాణానిధాస్తం ఉపయోగించే శ్రీ మహాగణాధిపతి నమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తః శుభముహూర్తోస్తు. మీరు ఒక్కరి 2 లక్షలు వేసినలాగా స్థిరో భవావృతో భవా సుముఖో భవా సుప్రసన్నో భవ యజమానస్య ఇష్టకామ్యార్థవర్సిద్ధితో భవ ప్రసీద అన్న ధ్యానం మళ్ళీ పుష్పం చేతితో పెట్టుకుని అందరూ కూడా గణపతిని మనసులో ధ్యానం చేస్తుండండి. శుక్లాం వరదరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదండం భక్తానం ఏకదంతముపాస్మహే. మహాగణాధిపతి మహా ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా పూజ చేస్తున్నాం. ఆడిపోతాడు ఆయన తెలుగు చేస్తుంది. మహాగణాధిపతి పాదయో పాఠ్యంతో శ్రీ మహాగణాధిపతి హస్తయో అర్ఘ్యంతో శ్రీ మహాగణాధిపతి ముఖే ఆత్మనియంతో శ్రీ మహాగణాధిపతి స్నపయామి. ఆపోయిష్టామయోపవాస్తానుభూజ్ఞే తథాత్ర మహేరణాయ చక్షుషేవ శోతమోర్హస్తభాజేతనః ఉసతిరోమాత్రః తస్మారంగమా భో సక్షాయనవద ఆపోజనేధాజనః శ్రీ మహాగణాధిపతి నమః. శుద్ధోదక స్నానసర్పై స్థానాంతరం నేర్చు కింద వదిలిపెట్టిన శుద్ధ ఆచరణీయం స్వరూప్యామి. మరలా పుష్పాలు చేత పట్టుకోండి. ధోస్త్రాంధ్రప్రదేశగా ఆపు మహావిచంద్ర అన్పర్తోరంజిభ్యస్మానదనో దేవ సోమ మహాగణాధిపతి వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం బ్రహ్మం పవిత్రం ప్రజాపతే సహజం పృష్టాదాయుషమగ్రహం సంప్రజ్ఞావితం పరమస్య యజ్ఞావితం స్వరూప్యామి. పుష్పంతో గంధం తీసి పెట్టేసేయండి. గంధం ద్వారా దురాదృశం నిత్యమిష్టం కరీషణీకి ఈశ్వరైకం సర్వభూతానం తామయోపే శ్రీ మహాగణాధిపతి దివ్యశ్రీ పరమణ చంద్రం స్వరూపం. మధ్య అందరూ పుష్పాలు చేత పట్టుకోండి. ఆయనైతే పరాయణ గౌరవ ఆరోహంత పుష్పీ హృదాస్య పటలి ఈ గణసముద్రస్య గృహాయ మహాగణాధిపతి మహా పుష్పం సమర్పయామి. మీరు ఒక్కొక్క అక్షత గణపతి దగ్గర ఓం గం గణపతే నమః అనుకుంటూ చేస్తుండండి. మీరందరూ ఒకేసారి వేసారు కానీ ఓం గం గణపతే నమః అని స్మరిస్తుండండి. అంటే అక్కడి నుంచి విసురితే మళ్ళీ ఆయన ముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం సర్వకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతే నమః. నానావిధ పరిమళ పత్ర షోడశోపచార పూజాం లోప్యామి. అందరూ కూడా కళ్ళగత్తుని స్వామివారి దగ్గర వేసేసేయండి. ఆ ధూపాన్ని అలా చూపించండి. ఓం వనస్పత్యుద్భవే నానా सम्राजं च विराजं च भित्रेर्याजनो गृहलक्ष्मीराश्रस्तया मुख्यतया मातरं प्रजापति सन्ततशरीरस्तु समस्तसमङ्गलानि भवन्तु श्रीरस्तु समङ्गलानि भवन्तु आनन्दगर्भो नीराजनं नीराजनानन्तरं पुष्पार्घ्यमर्पयामि. हर नमः पार्वतीपतये हर हर महादेव. शम्भो शङ्कर गोविन्द गोविन्द बोलो गणेश महाराज जय. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. ओम सुमुखस्येकदन्तस्य कपिलो गजकर्णिकः लम्बोदरस्य विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः पालचन्द्रो गजाननः वक्रतुण्डः स्वल्पकर्णो हेरम्बस्कन्दपूर्जः. षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य समर्पयामि. स्वामिवाరి పెట్టేసేయండి. ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావన చేయండి. దాని కాని పాపాన్ని జన్మాంతర ప్రదాంచ దాని ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్ పాపంభవ రాహిమాం సవ్యాపగణాధిప రక్షక వినాయక. అపరాధ నమస్కారం నేను ఒక పుష్పం లేదా విసులుగా విసినట్టుగా విసురుతుంది నేను స్వామివారికి. చక్రమాచ్ఛాదయామి చామరం వీచయామి రక్తం దర్శయామి. జోపచార శక్తోపచార భక్తోపచార మంత్రోపచార వేదోపచార శాస్త్రోపచార శ్రద్ధోపచార పూజాంతో దేవదేవస్య అనంతనంత భోగోస్తు. ఆ పుష్పం స్వామివారి దగ్గర పెట్టేసేయండి. నమస్కారం చేసి చెప్పండి అందరూ కూడా. వక్రతుండ మహాకాయ సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా పూర్వే साध्यादेवाः गणपति यथास्थानं प्रवेशयामि. शोभनार्थे क्षेमाय पुनरागमने च पुनः सन्दर्शनाय च. मध्ये वरुण कलशस्थापन समये स्वामिनः प्रथमस्वरूप प्रथम వెండి అభిషేక ఆవాహన అర్చన నాట్య కర్మణి హరిషే. మళ్ళీ మగవారు అక్షతని తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోస్తారు. అక్షతులు నీళ్ళు ఆ పాత్రలో విడిచిపెట్టేసారు. నాకు గ్లాస్ మంచి అయిందండి. తర్వాత ఇలా భూమి చేవేసిన తర్వాత భూమి ప్రార్థన నమస్కారం దర్శే.
ओम भूमिर्भोग्नाद्यावरणान्तरिक्षं महित्वा उपस्थे तेमुन्नादमन्नाध्यायते वस्त्रमुत्पन्नीवं वस्त्राणि पेवसा वसावधे वचित्रमन्त्रा अवादिरतमन्त्रता मित्रावरणस्य येते बियन्ताकिण्ड ओषधसंवदन्तेन सोमेन सहराज्ञा आयस्मै करोति ब्राह्मणस्तकं राजन् पारयामसि आकलसे एषु धावति पवित्रे प्रसङ्क्यते उक्तेर्निज्ञेषु वर्धते आपो वा आपो वेदकं सर्वं विश्वा भूतान्यापप्राणाप आपपशवापन्नमापमृदापसम्भ्राणापविराडापो स्वराडापश्चन्दा गुष्यापजो देगुष्यापजो गुष्याप सत्यमाप सर्वा देवता आपो भोद्भवस्वरापो याकुतोటి మీరు ఇలా నీరు ఫలం మీద కొబ్బరికాయ మీద చేయండి యాఫల కొబ్బరికాయ కొబ్బరికాయ మీద యాఫలే నిర్యాపల అపుష్పాయాస్య పుష్పణేః బృహస్పతి వసూతాస్థానో మంత్యంతకం అసహ వస్త్రాన్ తాకని సుమంగళి బింబదౌర్మా గుంసమేత పశ్యదా సౌభాగ్యమస్మేత తద్ధాస్తం విపరేతన పుష్పాని పుష్పావతి ప్రశోభతి పవనీర్ పలావత अस्माभिः तत्परवीरं पारिष्टवः चालनिमं वे वर्णसुधावा मध्यादिपुर्यात्मामवस्राजके तत्त्वायामि ब्रह्मणा बन्धमाना सदासा आस्ते जमानो अभिर्भिः हेडमानो वर्णेः भोजनसमानाय प्रमोषीः भोजनसमानाय प्रमोषीः अस्मिन् कलसे वर्णं साङ्गं सायुधं सवाहनमृतमावाहयं भोद्भवस्वः वर्णं सकलतीर्थादृतमावाहयामि स्थापयामि पूजयामि प्रतिस्वरूपदेवतां श्री रमा समेत वीर वेंकट सत्यनारायण मावाहयामि स्थापयामि पूजयामि स्थिरो भवा वर्धो भवा स्मुखो भवा। ఇది మా పూర్వీకుల సత్యనారాయణ స్వామి ప్రతిమ అండి. రథం కంటే కథ గొప్పది, కథ కంటే ప్రసాదం గొప్పది. కాబట్టి కథ మిస్ అవ్వకుండా వింటే మీకు రథం చేసుకున్న ఫలితం మీకు దక్కుతుంది. 5 కథలు అయ్యేదాకా మనసులో స్వామి వారిని ధ్యానం చేస్తూ ఈ కథను భక్తితో వినండి. అసలు ఈ రథాన్ని ఎవరు ఉపదేశించారు, అసలు ఈ రథాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఆచరించారు, ఈ రథం ఆచరిస్తాను అని చెప్పి ఆచరించకపోవడం వల్ల వచ్చిన కష్టాలు, ప్రసాదం తినకపోవటం వల్ల వచ్చిన నష్టాలు ఈ 5 కథల్లో ఉంటాయి. ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेवाय विद्महे विष्णुपत्नीचे धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् नारायणमावाहयामि स्थापयामि पूजयामि। ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्सवस्तं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन् नोदभ्यस्तेतसादनं गणपतिं समसं साङ्गं सायुधं समाहं शक्तिं प्रभवामि अस्मिन् हरिद्रमे ईशान्यभागे श्री महागणमावाहयामि स्थापयामि पूजयामि। गणपतिని పెట్టేసరి పెట్టినంతే అంతే పురుషార్థమే వస్తుందా దేనికన్నా రెండు ప్రజోదాలు గణపతి మావాహిని స్థాపయం పూజామి బ్రహ్మ దేవానం ప్రవేకమైన విష్ణు భగవాన్ జన పుత్రానాగం సమర్పణం బ్రహ్మాండ మావాహిని స్థాపయం పూజామి ఇదం విష్ణు విచక్రమే గ్రహాన్ని గుణం సమూఢమ సర్వముద్రే విష్ణు మావాహిని స్థాపయం పూజామి कद्रुद्राय पदेधि विष्माय तपिसोवतिं संभवदेव द्रुनो रुद्रमावाहिं स्थापयं पूजावर्तमान निवेदेन अमृतं मृत्युञ्जरण्यं सौदाध्येन ध्रुवेन ध्वनान प्रसन्नो मध्ये सूर्यग्रहमावाहिं स्थापयं पूजामग्निं दत्तं रणेमहे होतारं वेदोस्तकिं अग्निमावाहिं स्थापयं पूजां कद्रुद्राय विष्णुमाय तपिसोवतिं संभवदेव देवता मृत्युञ्जरण्यं सूर्यग्रहमावाहिं स्थापयं पूजामाप्याय सुसमेत विष्णुसंवर्ष्णं भवामः संगते चन्द्रग्रहमावाहिं स्थापयं पूजां चन्द्रग्रहमावाहिं स्थापयं पूजां अक्षमे सोमप्रवेदन्तर विश्वान् विष्णुभेदग्निं च विष्णुमामापस्य विष्णुभेदि अवामावाहिं स्थापयं पूजां गौरी विमानयस निदानचक्षुते एकपति त्रिपति सादृशष्टावदैनवदे बभूषण सहस्र अक्षरप्रमेव्य मन गौरी मावाहिं स्थापयं पूजामि अग्निर्मूर्धादिवक्कगते कृतव्या नपागम्यतागम्यन्दे अंगारक्रमावाहिं स्थापयं पूजामि शिवना पृथिवी भवानिक्षानिवेदनक्षान सर्वसंप्रदा पृथिवी मावाहिं स्थापयं पूजामि क्षेत्रस्य प्रदावैगहितेन विजयमसि गामसम्भूषित्वा सर्वमराधुसे क्षेत्रपालकमावाहिं स्थापयं पूजां देवता प्रतिदेश अंगारक्रमावाहिं स्थापयं पूजां चित्रगुप्तमावाहिं स्थापयं पूजां ब्रह्मा देवानां प्रभे कविनां शूरकानां जैन पुत्राणां ब्रह्माण्डमावाहिं स्थापयं तमालस्यं देवी पादयोः पाद्यं प्रेमी कृपा भूतदे पुरुषापादो स्नेहा भवात्मः ततो विष्णुञ्च प्रान्तो साधनानुसनेभिः हस्तयोः अग्निं प्रेमी भगवत् चन्द्राय महापादौ पूजं चन्द्राय महाजानि पूजं पीतां तदनुरूपं पूजं कमलवासिनीं महाकटिं पूजं मधुरमासिनीं पूजं पद्मनाभं नाभिं पूजामि ललिताय नमः बुद्धं पूजामि कम्बुकण्ठं कंठं पूजामि सुमुखाय नमः मुखं पूजामि श्रिये नमः पुष्पं पूजामि सुनास्ये नमः नासिं पूजामि सुनेत्रे नमः नेत्रं पूजामि
అమరారాయణ శ్రీ మహావిష్ణురేమ సర్వాంగాన్ని పూజాం ప్రకృత్యేం మాం తృత్యేం మాం విద్యేం మాం సర్వోదృతప్రదాయం మాం సత్యాయం మాం విభూత్యేం మాం సర్వజ్ఞేం మాం పరమాత్మేం మాం పద్మేం మాం వాచ్యేం మాం పద్మాలయాం మాం పద్మాయం మాం సుఖ్యేం మాం స్వాహాయం మాం స్వధాయం మాం సుధాయం మాం సముద్రదాయం మాం విద్యేం మాం నగాయం మాం హరివల్లభాయం మాం అశోకాయం మాం మృతాయం మాం దీప్తాయం మాం లోకసర్వనాశనీయం మాం धर्मरण्यं मां कर्णाट्यं मां लोकमात्रं मां पद्मप्रियं मां पद्मास्त्रं मां पद्माक्षं मां पद्मसुन्दर्यं मां पद्मोद्भवाय मां पद्मोक्यं मां पद्मनाभप्रियं मां पद्मावरें मां पद्मकण्डल्यं मां पद्मकण्डल्यं मां चित्रकन्यां मां प्रदातमुख्यं मां प्रभाय मां चन्द्रवदनाय मां चन्द्राय मां चन्द्रसोदर्यं मां चित्रविजयं मां पयामि नाभ्या आसीदन्तरिक्षं श्रीकृष्णोद्भ्यो समवर्तता पथ्यां भूमित्यस्तोत्रात् तथा लोकागम अकल्पयन् मुत्सद्यर्थं ताम्बूलं समर्पयामि ताम्बूलचरणमन्त्रं समर्पयामि नीराजनम वेदाहमेतं प्रथमान्तं मादित्यवरं मुक्तपारे सर्वाणि लोकानि विरहा नामानि तत्साभरणदास्ते संतोषदेनस्तुतमस्समङ्गलानि भवन्तु नित्यशरीरस्तु नित्यसमङ्गलानि भवन्तां कर्पूरनीराजर्शं नीराजन्त्रं पुष्पार्घ्यं समर्पयामि हर नमः पार्वतीपते हर हर महादेव नारायण गोविन्दो पुष्पाలు చేస్తే వచ్చిన అందరూ పైకి లేచి నిలబడండి అందరూ కూడా నిలబడాలి పుష్పాలు లేకపోతే అక్షరం గ్యారెంటీ చేశారు శ్రీరంగదామేశ్వరి దాసీ భూతముదేవంతం లోకే దీపం గ్రం శ్రీమన్మంతకటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరం వాం త్రైలోక్యకుటుంబినిం సరసజాం వందే ముకుంద ప్రియం శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ దయలక్ష్మీర్ సరస్వతీ శ్రేయలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా వరాం తు సోపాసమభీరముద్రాం కరైర్వహంతి కమలాసనస్థం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते महादेव्यै विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् यो वेदादो स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितस्य प्रकृतिलीनस्य परस्महेश्वरः सांग सपरिवार पूर्णमासमेत वीरवेंकट सत्यनारायण स्वामी सुमरदिव्य मंत्र पुष्पं समर्पयामि అసలే ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావన చేయండి చేసేసినా పర్వాలేదు ध्यान गाने च पापानि जन्मांतर कृतानि तानि तानि प्रदक्षिणे प्रदक्षिणं पदे पदे पापोहं पापक्रमहं पापात् पापसंभवात् राहिमां कृपया देवा देवी शरणागत वत्सला अन्यथा शरणनास्तु त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्षा जनार्दन रक्ष रक्षा जनार्दनी भावनया प्रदक्षिणमस्कारं समर्पयामि नमस्कारं पुरसा सरसा दृष्ट्या मनसा मनसा तदा प्रणाभ्यं प्रणा अष्टांगोच्चिते साष्टांग नमस्कारं समर्पयामि निन्द्रिया रंकुल वांचुन अवरा सहस्रांग क्रियन्ते हर्निशं मया मयि दासोहित्मा देवा देवी मत्वा क्षमत्वा जनार्दन रक्ष रक्षा परमेश्वरी अपराध नमस्कारं समर्पयामि వచ్చి మీ స్థానాల్లో కూర్చోండి ఎవరి ఆసనాల దగ్గర వారు కూర్చోండి సందర్శించాడు తండ్రి కలియుగం రాకుండానే భూలోకం నీ బిడ్డలు ఇక్కడ ప్రజలు కాదు మనుషులు కాదు నీ బిడ్డను పర్రాని పాటలు పడడం చూసి చలించిపోయాను వారి ఆర్తి నివృత్తి చేసేవాడి నీవి కదా తరించి వచ్చిన ఉపాయ మార్గం ఉండేది తెలియజేవయ్యా అని అన్నాడు మానవ సంచారుడైనటువంటి శ్రీనాథ మహాముని బలం మీ ఆడవారికి అందజేయండి అయ్యా ముందుకు లోపలికి వచ్చేలా పట్టుకోండి మొదలు పెడతామండి అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం ఋషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం సుగుణంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకీ వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా అజం పరం విషమే శత్రే ఘోరే విషమే శత్రునా పరిపీడితే విస్తారయతు తథా నిష్ఠభయేషు చ నామన్యేతాని సంకీర్త్య ఫలమీప్సిత మాప్నుయాత్ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం యేన తస్మై నమో నమః ఇదం ఫలం మయా దేవా స్థాపితం పురతస్థవ తేన మే సకలార్వాప్తి అర్భవే జన్మని జన్మని ఓ రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి తండ్రి ఏకాదశి మహాప్రణ పుణ్యకాలం నందు యథాశక్తిగా
మా అన్నదమ్ములు అందరం కలిసి బంధుమిత్ర పరివార సమక్షంలో నీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నానయ్యా. భక్తిలో కానీ, శక్తిలో కానీ, ద్రవ్యంలో కానీ ఏదైనా లోటు ఉన్నట్లయితే దానికి ఈ ఫలాన్ని స్వీకరించి క్రతు యొక్క సత్ఫలితాన్ని నాకు, నా గృహానికి అందజేయమని తెలియజేస్తూ మీ మనసులో ఉన్న వాంఛనేవో స్వామివారికి విన్నవించండి. గోవింద గోవింద. ఓం గణానాం హవామహే కవిం కవీనాం. నందు భరతఖండమునందు అనేక అరణ్యములు కూడుకుని ఉన్నాయి. ఇందులో విశేషంగా తెలియజేస్తున్నటువంటిది మనకి తెలిసి ఉన్నటువంటి ఏంటి అంటే నైమిషారణ్యం. ఎందుకు ఈ నైమిషారణ్యానికి ఇంత ప్రసిద్ధి కావించిందంటే ఎన్నో యజ్ఞాగాద కల్పక్రతువులు ఆచరించడం కోసం శ్రేష్టమైనటువంటిదిగా భావించింది. మన మునులు, ఋషులు, యోగులు, సిద్ధులు అందరూ కూడా అక్కడ ఎంతో తక్కువ శక్తి గావించుకున్నట్టు యజ్ఞాగాదులు చేసే స్థలం. అయితే ఒకసారి సౌనకాది మహామూలంలో కూడా 18,000 మంది శిష్యగణాలు వారందరూ కూర్చుని మహాసత్రయాగం నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంలో సూత పౌరానికి అక్కడికి రావడం చూసినటువంటి శిష్యులందరూ కూడా గురువు గారిని సాధారణంగా ఆహ్వానించి అందులో ఒక శిష్యుడు అడుగుతున్నాడు, గురువు గారు ఇంత గొప్ప యాగాలు, యజ్ఞాలు ఆచరించాలంటే కలియుగంలో చాలా కష్టమైనటువంటి కదండి. అందులో ధనికులు మాత్రం ఆచరించగలరని తెలుసుకోండి. ఎందుకంటే కలి ప్రభావం చేత మనుషుల్లో మధ్యస్థులు, పేదవారు అనే ప్రామాణికం కలిగినట్టుగా జీవనం గడుపుతారు కదా. మరి ఇందులో ఇంత గొప్ప యాగ ఫలితము కలగాలి అంటే జనులందరూ కలియుగాంతము కూడా ఎలాంటి దీక్షను కూలాలి, ఎలాంటి దానాలు చేయాలి, ఎలాంటి కల్పములు, ఎలాంటి క్రతువులు, ఎలాంటి వ్రతములు ఆచరిస్తే ఇంత యాగము చేసిన ఫలితము కలుగునో తెలియజేయండి అని చెప్పి గురువు గారిని అడిగారు. అంతటా సూర్యుడు వారు అంటున్నారు, నాయన కలిగిన మృగ్గును వేసుకుని ఒక నూతన వస్త్రాన్ని పోసి బియ్యమును పోసుకుని గణపతిని పూజించి కలసమును ఆహ్వానించి వర్ణ కలసం స్థాపన చేసుకుని అందు ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహ పంచలోక పాలన సమిష్టిగా ఆహ్వానించుకుని శక్తి కొద్ది కర్షకము బంగారముతో కానీ, వెండితో కానీ, లేదా తుదికి రాగిదైనా కూడా ఉన్నట్లయితే పంచామృతముతో కానీ, గోక్షరంతో కానీ, లేదా సప్తనదీ తీరం తీసుకొచ్చినటువంటి పానీయంతో స్వామివారిని పూజించి అభిషేకము గావించి మధ్య భాగమును ఆహ్వానించిన వారయ్యి సమిష్టిగా పూజించి ఈయనకు అత్యంత ప్రీతికరమైనటువంటి గోధుమ రవ్వ సత్కరను సమపాదంలో కలిపి సాపాదం గావించడం. అలాగే ఈ వ్రతాన్ని శక్తి ఉన్నట్లయితే ప్రతి మాసము కూడా ఏకాదశి పౌర్ణమి రోజునందు కానీ, లేదా మాఘ, వైశాఖ, కార్తీక మాసమునందు కానీ, దారిద్ర్యములు సంభవించినప్పుడు కానీ, దుఃఖములు కలిగినప్పుడు కానీ, మరి ఏ ఇతర శుభ సంకల్పముందు కానీ, యుద్ధముకు పోయినప్పుడు కానీ ఆచరించో సమస్త సౌఖ్యములు కలుగును నారద అని చెప్పనగా శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటను శ్రద్ధగా ఆలకించిన నారద మహాముని వారు, తండ్రి వినుటకు విందుగా ఉన్నటువంటి వ్రతాచారాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో తెలియజేసావు. అలా అయితే నీచే ఉపదేశింపగా నీవు ఆచరింపజేసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి వృత్తాంతాన్ని కూడా తెలియజేవయ్యా, వినాలని ఇంకా వేడుగ్గా ఉంది అని చెప్పారుగా. అంటే శ్రీ మహావిష్ణువు తనచే ఉపదేశం పొంది వ్రతాచారాన్ని ఆచరించిన వారి యొక్క వృత్తాంతానంతా కూడా తెలియజేస్తున్నది. రేవాఖాండే స్కాంద పురాణే రమాసమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రథమో అధ్యాయ సమాప్త కాలే గోవింద నామస్మరణ. గోవింద రామేశ్వరాత్మస్తు. 10 days కింద కూర్చున్న వాడు స్వామి కథ వినే అవకాశం, కథ చూద్దామనే అవకాశం. వచ్చేటప్పటికి ఒక బ్రాహ్మణోత్తముడు చాలా బాధపడుతూ విచారిస్తూ ఉన్నాడు. సరే యొక్క వ్రతం గురించి ముందరగా బ్రాహ్మణోత్తముడి చేత మొదలు పెట్టిద్దామనే కోరిక చేత ఒక ముసలి బ్రాహ్మణుడు వేషం వేసుకుని ఆ యొక్క బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వచ్చి, అయ్యా ఎందుకయ్యా బాధపడుతున్నావు, నీ విచారగల కారణం ఎవడయ్యా అన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నీ కష్టాలన్నీ కూడా ఉపాధి ఉందయ్యా. ఎవడు స్వామి? సత్యనారాయణ వ్రతం చేయబయ్యా, నీ కష్టాలన్నీ కూడా నెరవేరుతాయా అని చెప్పగానే సరే యొక్క వ్రత విధానం ఉందా కూడా తెలుసుకున్నవాడే, ఓ సత్యదేవా, నీ యొక్క వ్రత మహిమ వల్ల ఇవాళ నాకు ఎంతైతే ధనం లభిస్తుందో అంతా ధనం నీకే సమర్పించుకుంటానయ్యా అని రోజులాగే యాచవరానికి వెళ్ళాడు. కానీ రోజు వచ్చే ధనం కంటే రెట్టుముద్రం వచ్చింది. అయ్యో వ్రతం చేస్తాను మాత్రమే రెట్టుముద్రం వచ్చింది, వ్రతం చేసినట్లయితే ఇంకెంత ధనం వస్తుందనుకున్నవాడే కావలసినటువంటి గోధుమలు, పాలు, పంచదారాన్ని సమకూర్చుకున్నవాడే భక్తిగా శ్రద్ధగా స్వామివారి యొక్క వ్రతం ఆచరించాడు. స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు ప్రతి ఏకాదశి నాడు యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. అయితే ఒక ఏకాదశి రోజు నాడు యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి సందర్భంలో ఒక కాష్టాభి అంటే కట్టెలు ముక్కునేవాడు ఆ యొక్క బ్రాహ్మణోత్తముడి వీధిలోకి వచ్చాడు. అయ్యో బ్రాహ్మణోత్తముడు మొన్నటి వరకు చాలా బాధపడుతూ ఉండేవాడు కదా,
ఇవాళ ఏంటంటే అంగరంగ వైభవంగా ఏదో వ్రతాన్ని ఆచరిస్తున్నాడే, చూసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్దామనే కోరిక చేత ఆ యొక్క కట్టెల మోపు నడుగు మీద పెట్టి తనంగా బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. అయ్యా బ్రాహ్మణోత్తమ, ఈ యొక్క కార్యక్రమం ఎవరిదయ్యా, ఈ వ్రతం ఎవరిదయ్యా, నువ్వు దేనికి ఆచరిస్తున్నావో మాకు అన్ని కూడా చెప్పవయ్యా అని చెప్పగానే అడగగానే ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు అంటున్నాడు, అయ్యా నా కష్టాలన్నీ పోడుకు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాను, ఇది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము అని చెప్పగానే, స్వామి నేను కూడా చాలా కష్టాలు అనుభవిస్తున్నానయ్యా, నాకు కూడా ఈ యొక్క వ్రత విధానాన్ని చెప్పండి అని తను కూడా వ్రత విధానం ఉందా తెలుసుకున్నవాడే తీర్థ ప్రసాదాలు తీసుకుని బయటకు వచ్చి, ఓ సత్యదేవా, నీ యొక్క ప్రసాద మహిమ వల్ల, వ్రత ప్రసాద మహిమ వల్ల ఈ కట్టెల పోపుని ఎంతకైతే అమ్ముతానో అంతా ధనం నీకే సమర్పించుకుంటానయ్యా అని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి నారాయణ నారాయణ అని నామస్మరణ చేసుకుంటూ కట్టెల మోపుడు సరస్సు మీద పెట్టుకుని ధనుకులు ఉండే వీధిలోకి వెళ్ళాడు. ఆ ధనుకులకి చాలా అవసరం కట్టెల మోపు. బేరం ఆడకుండా మొత్తం అంతా కూడా కొనేసాడండి. అయ్యో బేరం ఆడితే సెకండ్ డబ్బులు తగ్గిపోతాయి కదా, ఇదంతా కూడా బేరం ఆడకుండా కొనేసాడంటే ఇదంతా కూడా సత్యదేవుడి యొక్క మహిమ ఉంటుంది. ఆయన వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలని కావలసినటువంటి గోధుమలు, పాలు, పంచదారాన్ని సమకూర్చుకున్నవాడై భక్తిగా శ్రద్ధగా ఆచరించి ఇల్లోకే సుఖం భూత్వ, ఇల్లో సుఖాన్ని అనుభవించి అంత్యమందు సత్యలోకానికి వెళ్లారు. స్కాంద పురాణే దేవాకండి శ్రీ సత్యదేవతా వ్రతకరాధ్యాయ ద్వితీయోధ్యాయ సమాప్త. ఏదత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. గోవిందా. కొబ్బరికాయ కొట్టండి. తమ్ముడు గారు కొడతారా? ఓన్లీ కథ వినే అవకాశం, కథ చెప్దామనే అవకాశం. స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించాడు. అయితే స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఆయనకి సంతానం కలిగిందండి. సంతానం కలిగింది కదా, సంతానం ఆ యొక్క బారసాల చేద్దాం, బారసాల సందర్భంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరిద్దామని సంకల్పించుకుని మళ్ళీ భార్యతోనూ తన సంతానం కూడా పట్టుకుని తీసుకుని తన సైన్యానందు కూడా వెంట పెట్టుకుని భద్రశీల నదీ తీరులోనే మళ్ళీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. అయితే అదే సమయంలో ఒక షావుకారు వ్యాపారార్థమై ఇతర దేశానికి వెళ్తూ ఆ యొక్క రాజేంద్రుడు చూసి ఆగాడు. అయ్యో రాజేంద్రుడు ఏదో వ్రతాన్ని ఆచరిస్తున్నాడే, చూసి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్దామని కోరిక చేత పడవని రేవు దగ్గర ఆపి రాజేంద్రుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అయ్యా రాజేంద్ర, ఈ వ్రతం ఎవరిదయ్యా, దేనికి ఆచరిస్తున్నావయ్యా? నువ్వు కోరుకుంటే పెద్ద పెద్ద కోటలో చేసుకోవచ్చు, లేదా పెద్ద పెద్ద రాజ్యాల్లో చేసుకోవచ్చు, కానీ నదీ తీరానే చేస్తున్నావు కదా, ఈ వ్రతం ఎవరిదయ్యా అని అన్నారు. అయ్యా ఇది సత్యదేవుడి యొక్క వ్రతం అయ్యా, ఇది చేసుకున్నాను కాబట్టే నాకు దుఃఖ శోకములు నశించి నాకు సంతానం కలిగిందయ్యా అని అన్నారు. అయ్యా రాజేంద్ర, నాకు కూడా సంతానం కలగలేదయ్యా, నాకు కూడా ఈ యొక్క వ్రత విధానాన్ని చెప్పండి అని తను కూడా వ్రత విధానం అంతా కూడా తెలుసుకున్నవాడై తీర్థ ప్రసాదాలు తీసుకుని తన వ్యాపారం అంతా ముగించుకుని తన ఇంటికి వచ్చాడండి. తన భార్య ఎదురు వచ్చింది లీలావతి. ఓ లీలావతి, భద్రశీలా నదీ తీరంలో ఉడకాముకుడనే మహారాజు సంతానం కొరగే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించాడు. ఆయనకి సంతానం కలిగింది, మనకు కూడా సంతానం కలిగినట్లయితే వ్రతాన్ని ఆచరిద్దాం అని వారిద్దరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయితే స్వామివారి యొక్క అనుగ్రహం చేత తీర్థ ప్రసాద మహిమ వల్ల నవమే మాసే గర్భాష్టమేషు గురించి 9వ నెలలో మంచి గర్భాన్ని ధరించి చంద్రుడు ఎంతైతే అందంగా ఉంటాడో అదేవిధంగా ఒక మంచి కుమార్తెను కలిగి ఆ కుమార్తెకి బారసాల సందర్భం వచ్చింది. ఈ యొక్క లీలావతి షావుగారు ఇద్దరు కూడా ఆ యొక్క కుమార్తెకి కళావతి అని నామకరణం నిర్మించారు. అయితే అప్పుడు లీలావతి అంటోంది, అయ్యో మనకి అమ్మాయి పుట్టింది, ఇదిగో బంధువులు మిత్రులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కదా, ఈ సందర్భంలో మనం వ్రతం ఆచరిద్దాం అని లీలావతి తన భర్తతో చెప్పింది. అప్పుడు ఆ యొక్క షావుగారు అంటున్నాడు, అయ్యో మనకు అమ్మాయి పుట్టింది కదా, అబ్బాయి పుడితే ఎలాగో ఇప్పుడే చేసేవాడినే, అమ్మాయికి వివాహ కాలమే మంచి సమయం అని వివాహం దాకా వాయిదా వేశాడండి. అయితే కొంతకాలం గడిచిపోయింది. ఈ యొక్క షావుగారు వ్యాపారార్థం ఇతర దేశానికి వెళ్తూ వస్తూ ఉన్నాడు. అయితే కుమార్తెను చూశాడు. కుమార్తెకి వివాహ సందర్భం వచ్చింది, నేను బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పేసి ఆ యొక్క షావుగారు ఒక బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమార్తెకి ఎప్పుడైతే వివాహం జరిపితే కన్యాదాన ఫలితం దొక్కుతుందో అటువంటి సంవత్సరం చెప్పబోయానన్నారు. 8 వర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ, అంటే 8వ సంవత్సరంలో వివాహం చేయవయ్యా నీకు తప్పకుండా కన్యాదాన ఫలితం దొక్కుతుందయ్యా అని అన్నారు. అయితే అప్పట్లో అయితే 8 నెలలకి పెళ్లి చేసేవారు, ఇప్పుడు 8 పక్కన 1 జాయిన్ చేశారు. 18 నెలలకు కానీ వివాహాలు అవ్వట్లేదు, అన్ని కూడా గవర్నమెంట్ రూల్స్. మరి ఇప్పుడు అలాగా ఆ యొక్క బ్రాహ్మణోత్వం చెప్పిన విధంగా అయితే షావుగారు అంటున్నాడు, అయ్యో నా కుమార్తెకి రానే వేసే వచ్చింది, నా కుమార్తెకి తగిన వరుణ్ణి తీసుకుంటండి అని చెప్పేసి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడికి అప్పగించాడండి. పూర్వం ఎక్కడైనా సరే అమ్మాయిలున్నా అబ్బాయిలున్నా సరే తన ఇంటి పంతులు గారే సంబంధాలు కుదిరించేవారు. తర్వాత కాలమానం తల్లిదండ్రులు చూస్తున్నారు, ఇప్పుడున్న కాలమానం ఎవరికి వాళ్ళు చూసేసుకున్నారు, రేపు వెళ్ళిపోతున్నారు. అలా ఉంది సమాజం.
అయితే ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు చక్కగా అన్ని ఊళ్ళు కూడా తిరిగి ఆ యొక్క కళావతికి తగిన వరుణ్ణి తీసుకొచ్చి అంగరంగ వైభవంగా వివాహంతో కూడా జరిపించారు. ఆ వివాహ సమయంలో దంపతులిద్దరూ కూడా స్వామివారి మాట మర్చిపోయారు. స్వామివారికి ఆగ్రహం వచ్చింది. అయ్యో, భక్తులకు ఏదైనా సమస్య వస్తే గాని నన్ను తలుచుకోరు కాబట్టి వీళ్ళు గారుడమైన శిక్ష అనుభవించగాక అని శపించారు. అయితే ఈ అల్లుడు గారు మామగారు ఇద్దరు కూడా వ్యాపారార్థం ఇతర దేశానికి వెళ్తూ ఒక రాత్రి కాలమందు చంద్రకేతు వంశంలో పరిపాలించే గోడచారులో పడుకుంటున్నారండి. అయితే సత్యదేవుడి యొక్క శాపాగ్ని చేత ఒక ఇద్దరు దొంగలు దొరికినట్టుగా నటిస్తూ అల్లుడు గారు మామగారు ఎక్కడైతే పడుకుని ఉన్నారో అక్కడే ధనాన్నంతా కూడా వదిలిపెట్టి మాయమైపోయారు. కానీ ఆ యొక్క భటులు అనుకుంటున్నారు, మేము తరువు కొట్టు వచ్చింది ఇద్దరే కదా, ఇదిగో వారిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు, వీళ్ళే దొంగలు, ఇదిగో రాజుగారి యొక్క ధనమంతా కూడా ఇక్కడే ఉంది, వీళ్ళని ఇద్దరిని కూడా బంధించాలని చెప్పేసి వారిద్దరిని కూడా చెరసాలలో పడేశారు. కానీ ఇంటి దగ్గర చూస్తే ఇంటి పైకి కాస్త అగ్నిహోత్రం అయిపోయింది. తినడానిక తిండి లేదు, ఉండడానిక ఇల్లు లేదు, నానా దరిద్రావస్థలో పడుతున్నారు లీలావతి కళావతి. అయితే కళావతి ఒక రాత్రి కాలమందు మాధాకులం కొరకే ఒక బ్రాహ్మణోత్తముడి వీధిలోకి వెళ్ళిందండి. అయితే ఆ యొక్క బ్రాహ్మణోత్తముడి ఇంట్లో వ్రతం జరుగుతోంది. ఆ యొక్క వ్రతానందా కూడా చూసి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటికి రావడంతో ఆలస్యమైంది. అమ్మాయి, ఇప్పటిదాకా ఎక్కడున్నామమ్మా, ఏం చేస్తున్నామమ్మా అని తల్లిగా మందరించింది. ఇదిగోడమ్మా, అక్కడ బ్రాహ్మణోత్తముడి ఇంట్లో వ్రతం జరుగుతోందమ్మా, చూసి తీర్థ ప్రసాదాలు తీసుకుని రావడంతో ఆలస్యమైందమ్మా, ఇదిగోడమ్మా అని సాక్షిగా తీర్థ ప్రసాదాన్ని చూపించింది. అప్పుడు ఆ లీలావతి కళ్ళమటే నీళ్లు పెట్టుకుని, అమ్మాయి, నువ్వు పుట్టగానే వ్రతాన్ని ఆచరిస్తా అన్నావు, కానీ మీ నాన్నగారు చెబితే వివాహమే మంచి సమయం ఉన్నారు, వివాహ సమయంలో మేమిద్దరం కూడా స్వామివారి మాటే మర్చిపోయామమ్మా, అందుకనే మనకి కష్టాలు సంప్రాప్తమయ్యాయమ్మా అని తన తప్పు తాను తెలుసుకుని, ఓ సత్యదేవ, నీ యొక్క వ్రత ప్రసాద మహిమ వల్ల నా భర్త గారు అల్లుడు గారు ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారని తెలిస్తే చాలు స్వామి, నీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తానయ్యా అని వారిద్దరు కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయితే స్వామివారి యొక్క అనుగ్రహం చేత అదే రాత్రి కాలమందు చంద్రకేతు వంశంలో పరిపాలించే రాజేంద్రుడు కల్లో కనిపించి, సత్యదేవుడు, అయ్యా రాజేంద్ర, నీ యొక్క చెరసాల్లో పడేసి ఉన్న ఇద్దరు అల్లుడు గారు మామగారు ఇద్దరు దొంగలు కాదయ్యా, నా శాపాగ్ని చేత నీ యొక్క చెరసాల్లో బందీగా ఉన్నారయ్యా, కాబట్టి వారిద్దరిని కూడా విడిచిపెట్టి రెట్టింపు ధనం ఇచ్చి పంపించలేదా, నిన్ను నీ రాజ్యాన్ని హతమారుస్తానయ్యా, తస్మాత్ జాగ్రత్తయ్యా అని చెప్పగానే ఆ యొక్క రాజేంద్రుడు పొద్దునే లేచి వారిద్దరు కూడా ఎవరు అని విచారించి వారిద్దరు కూడా దొంగలు కాదని నిర్ధారించుకుని వారిద్దరికి కూడా రెట్టింపు ధనం ఇచ్చి బలువు పడవ మీద పంపించారు. ఈ స్కాంద పురాణే దేవాఖండే శ్రీ సత్యదేవరావ్రతకథాధ్యాయ తృతీయోధ్యాయ సమాప్తః. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. గోవిందా. దూత అంటే ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, మధ్యవర్తిని దూత అంటారు. అయ్యా, మేమిద్దరం కూడా క్షేమంగా వస్తున్నామని మా లీలావతికి కళావతికి చెప్పమ్మా అని చెప్పి వెంటనే దూతను పంపించారు. వీరిద్దరు కూడా కాలకృత్యములను కూడా నెరవేర్చుకుందామని ఒక రేవు దగ్గర ఆగారు. అయితే వీరిద్దరు కూడా కాలకృత్యములను కూడా నెరవేర్చుకుంటున్నారు. అయితే సత్యదేవుడు అనుకుంటున్నాడు, అయ్యో, మాట వరకు మరుపడినది సహజగుణం కదా, అందుకనే వ్రతం మాట గుర్తు చేద్దామనే కోరిక చేత ఆ ఒక సాధు వేషం వేసుకుని అల్లుడు గారు మామగారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. కానీ దూరం నుంచి షాపు గారు చూశాడు, అయ్యో అల్లుడా, మన దగ్గర ఎవరో సాధు వస్తున్నాడు, యాచిస్తాడేమో, మన దగ్గర ఉన్న ధనం కాస్తో కోస్తో ఇవ్వాలి కదా, ఏమీ లేదు అని అనృతం అంటే అబద్ధం అలాగే పంపించేద్దాం అనుకున్నవాడి, ఏవయ్యా సాధువోత్తమా, మా దగ్గర ఏమైనా ఉందో వస్తున్నామేమో, మా దగ్గర ఏమీ లేదయ్యా, ఆకులు అలములు పుష్పాలు ఉన్నాయ్యా, మేము వ్యాపారార్థమే ఇతర దేశానికి వెళ్తున్నామయ్యా, కాబట్టి నువ్వేమి ఇక్కడ దాకా రావక్కర్లేదు, మమ్మల్ని ఏమి అడగక్కర్లేదు, అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోవచ్చు అయ్యానన్నారు. అయితే ఆ యొక్క సాధువుకుడు అనుకుంటున్నాడు, అయ్యో, వ్రతం మాట గుర్తు చేద్దామని నేను వస్తే నా కళ్ళ ముందర అబద్ధం ఆడతారా, వాళ్ళు ఏదైతే పలికారు అదే సత్యమో కాక అని శపించి ఒక మర్రి చెట్టు దగ్గర కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. కాసేపటికి వీరిద్దరు కూడా పడవెక్కారు. పడవ అంతా తేలుతోంది, మూటలన్నీ కూడా ఇప్పేటప్పటికి ధనమంతా కూడా మాయమైపోయింది, ఆకులు అలములు పుష్పాలు అయిపోయాయి. మామగారు తల్లిదండ్రులపై కింద పడిపోయారు. అల్లుడు గారు మొహం మీద నీళ్లు కొట్టి, మామగారు, మనం బ్రాహ్మణులతో కానీ సాధువులతో కానీ చిన్న పిల్లలతో కానీ అబద్ధాలు ఆడకూడదండి, వాళ్ళతో ఏదైతే పలుకుతామో అదే సత్యం అవుతుంది, కాబట్టి ఆయన అక్కడే కూర్చున్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి అపరాధ నమస్కారం చెప్పుకుందాం అని వారిద్దరు కూడా అపరాధ నమస్కారం చెప్పుకుని, అయ్యా, మీరు ఎవరో నేను తెలుసుకోలేకపోయానయ్యా, ఆ యొక్క అజ్ఞానంలో ఉండిపోయానయ్యా, మా తప్పును మన్నించి మా ధనాన్ని మాకు ఇప్పించవలసిందయ్యా అని ప్రార్థించారు. ఏవయ్యా షావుగారా, నువ్వు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తా అన్నావు, కానీ ఆచరించలేదయ్యా, వివాహ సమయంలో ఆచరిస్తా అన్నావు, ఆ యొక్క సమయంలో నువ్వు ఆ యొక్క స్వామివారి మాట ఏమొచ్చిపోయావు, ఆ మాట గుర్తు చేద్దామని వస్తే నా కళ్ళ ముందరే అబద్ధం వాడు,
నువ్వు ఏదైతే పలికావో అదే సత్యమయ్యింది అని చెప్పగానే స్వామి ఇదే నా ఆఖరి వాగ్దానం. ఇంటికి వెళ్ళగానే నదీ తీరానే స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించి అప్పుడు నేను గుమ్మంలో గొడుగు పెడతాను స్వామి. ఈ గొడుగు కూడా చూడండి అయ్యా మహానుభావాన్ని ప్రార్థించిన మీదట యథావిధిగా ఆ ధనానంద ఉండేటట్టు దీవించారు. ఆ ధనానంద కూడా పట్టుకుని తన ఇంటికి బయలుదేరారు. అయితే ఈ దూత ఇంటికి వెళ్ళి అమ్మాజీ మీ భర్త గారు మీ నాన్నగారు ఇద్దరు కూడా క్షేమంగా వస్తున్నారమ్మా అని చెప్పగానే వార్త తెలిస్తే చాలు స్వామి నీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తా అన్న లీలావతి ఒక మట్టి పట్టుమని చేసుకుని భక్తిగా శ్రద్ధగా స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించింది. అయితే ఈ లోపల దేవు దగ్గరకు వచ్చారని వార్త తెలిసింది ఆ యొక్క లీలావతికి కళావతికి కూడా. అమ్మాజీ నాన్నగారు వచ్చారంటమ్మా, నేను ముందుగానే వెళ్ళి స్వాగతం పలుకుతానమ్మా అని చెప్పి వెంటనే ఆ యొక్క లీలావతి వెంటనే బయలుదేరింది. కానీ తీర్థ ప్రసాదాలు మాటే మర్చిపోయి కళావతి తన భర్తను చూద్దామనే కోరిక చేత తీర్థ ప్రసాదాలు మాటే మర్చిపోయి కూడా నది దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కానీ ఆ నదిలో పడవాంతో మునిగిపోతాను. అయ్యో ఇప్పుడే కదయ్యా నీ యొక్క వ్రతాన్ని పూర్తి చేసి వచ్చుతున్నా, నాకు ఈ వయసులో వైధవ్యాన్ని ప్రాప్తిస్తావా స్వామి? భర్త అంటే ఎవడో తెలియని వయసులో నాకు పెళ్లి అయిందయ్యా, భర్త త్రిశేషమయ్యానగా నాకు దూరం అయిపోతున్నాడయ్యా, కాబట్టి నేను ఈ వయసులో వైధవ్యాన్ని ప్రాప్తించలే, నాకు కూడా మరణమే మేలు. ఆడు తను కూడా నదులతో కూడా వస్తాను. కానీ రక్షించేవాడు పరమాత్మే, శిక్షించేవాడు పరమాత్మే. కాబట్టి ఆకాశ రూపాన స్వామివారి మాట వినిపిస్తూ కళావతి నువ్వు మరణించద్దమ్మా, నువ్వు నా వ్రతాన్ని అయితే ఆచరించావు కానీ తీర్థ ప్రసాదాలు స్వీకరించలేదు. ఇంటికి వెళ్ళి పునఃపూజ చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అందరూ కూడా క్షేమంగానే ఉంటారు అని చెప్పగానే పరుగున ఇంటికి వెళ్ళి పునఃపూజ చేసి అపరాధ నమస్కారం చెప్పుకుని ఆ యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి మళ్ళీ దేవి దగ్గర రాగానే ఆ యొక్క భర్త గారు క్షేమంగా ఉన్నారు. అయితే ఒక బ్రాహ్మణోత్తముని కాగేసి అయ్యా మా చేత వ్రతాన్ని ఆచరించవయ్యా అని చెప్పేసి ఆ యొక్క బ్రాహ్మణోత్తముని కాగేసి అంగరంగ వైభవంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని భక్తిగా శ్రద్ధగా ఆచరించి ఇల్లోకే సుఖం భూత్వ ప్రతి ఏకాదశి నాడు ఆ యొక్క షాగు గారు అల్లుడు గారు నలుగురు కూడా ఈ యొక్క స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఇల్లోకే సుఖం భూత్వ ఇల్లు సుఖాన్ని అనుభవించి అంత్యమందు సత్యలోకానికి వెళ్ళారు. ఈ స్కాందవరానే దేవాఖండే శ్రీ సత్యదేవతా వ్రతకరాధ్యాయ చతుర్థోధ్యాయ సమాప్త. గోవింద పంచమోధ్యాయ ప్రారంభకాలే గోవిందరామస్మరణ. గోవింద ఏమండి వీళ్ళకి ఇచ్చేటువంటి బట్టలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ దగ్గర పెట్టుకోవాలి. కాలే గోవిందరామస్మరణ. గోవింద అంటే ఒక మహారాజు ఉండేవాడు. ఆ యొక్క తుంగధ్వజుడు అనే మహారాజు ప్రతి ఏకాదశి నాడు వేటకే వెళ్తూ ఉంటాడు. అయితే ఒక కార్తీక శుద్ధ ఏకాదశి రోజు వేటకే వెళ్ళి అల్లసట చెంది ఒక మర్రి చెట్టు దగ్గర పడుకున్నాడు. దూరంలో గుల్లోత్తములు యాదవులు అందరూ కూడా కలిసి స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు. అయితే అందులో ఒక గుల్లోత్తముడు చూసి అయ్యో రాజేంద్రుడు వచ్చాడు, మనం గాగిస్తో జలాగా రాడు, తానంతట తాడే వచ్చాడు కాబట్టి తీర్థ ప్రసాదాలు అక్కడ విడిచిపెట్టి ఎవరింటికి వెళ్దాం అని అనుకుని ప్రజలందరూ కూడా తీర్థ ప్రసాదాలు అక్కడ విడిచిపెట్టి ఎవరింటికి వెళ్ళిపోయారు. కానీ కాసేపటికి రాజేంద్రుడు వెలుకుని ఆ యొక్క తీర్థ ప్రసాదాలు చూసి అయ్యో నేను చూస్తే చక్రవర్తినా, వాళ్ళు చూస్తే యాదవుడా, వాళ్ళు వడ్డించిన ప్రసాదాన్ని నేను స్వీకరించాలని అహంకారం చేత ఆ యొక్క ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి తన్నంగా తన రాజ్యానికి వెళ్ళాడు. కానీ సగం దూరం రాగానే ఒక సాధువోత్తముడు కనిపించాడు. అయ్యా రాజేంద్ర, నువ్వు లేని సమయం చూసి నీ యొక్క పరరాజ్యం వాళ్ళు నీ యొక్క రాజ్యాన్ని ఆక్రమించారయ్యా, యుద్ధం జరిగిందయ్యా, నీ కుమారుల్ని అందరినీ కూడా బంధించారయ్యా, నువ్వు వెళ్ళావా నేను కూడా హతమారుస్తారయ్యా, తస్మాత్ జాగ్రత్త అయ్యా అని చెప్పగానే అయ్యో యుద్ధం అంటే చాలా తతంగా ఉంటుంది కదా, ఇలా జరిగిందండి, నేను ఆ భగవంతుడు ఏ అపరాధం చేశాను అనుకున్నవాడి అయ్యో అరణ్యంలో ప్రసాదాన్ని విడిచిపెట్టాను కదా, అదే మహిమీజు ఉంటుంది అని మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పటికీ అరణ్యంలో ప్రసాదం ఉంటుందా, క్రిమికీటకాలన్నీ కూడా భుక్షించిపోయాడు. తన తప్పు తాను తెలుసుకుని ఆ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఇందాక ఏదో వ్రతం చేశారు కదా, ఆ స్వామి పేరేంటి, ఆ యొక్క వ్రత ఫలితం మాకు కూడా చెప్పండి అని ప్రార్థించిన మీదట అయ్యా రాజేంద్ర సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించామయ్యా, ఆ యొక్క తీర్థ ప్రసాదాలను మీకు ఇచ్చామయ్యా అని చెప్పగానే తన తప్పు తాను తెలుసుకుని అయ్యా మీరు ఇచ్చినటువంటి తీర్థ ప్రసాదాలను తిరస్కరించాను, నాకు తగిన శాస్తి జరిగింది, మరలా మనందరి యొక్క వ్రతాన్ని ఆచరిద్దాం అని ప్రజల దగ్గర కోరాడు. అయితే రాజు కోరితే మాటల మళ్ళీ వెంటనే వైభవంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించి ఇంట్లోకే సుఖం భూత్వ తన రాజ్యాన్ని తను సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. అయితే ఆ యొక్క రాజేంద్రుడు తన రాజ్యంలోనే యొక్క వ్రతాన్ని ప్రతి ఏకాదశి నాడు ఆచరిస్తూ ప్రజలందరి చేత చేయిస్తూ
సుఖంగా నుండను. ఈ స్కాంద పురాణే దేవాఖండే శ్రీ సత్యదేవతా వృత్తిరాధ్యాయ పంచమోధ్యాయ సమాప్త ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. గోవింద ఏమంటే మీ అందరికీ ఇచ్చిన అక్షతలు కొన్ని మీ సరస్వతి వేసుకుని కొన్ని స్వామివారి మీద వేసేయాలి. మిగతా నేను స్వామివారి మీద వేసే అనుకోండి. ఇప్పుడు మీరు లేచి దీపారాధన వెలిగించారమ్మా. అమ్మా కొత్తవారు మీరే. శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం మంగళాసాసన వరే మదాచార్య పురోగమే సర్వేశ్చ పూర్వే ఆచార్యే సర్వదాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ ఆపద మొక్కులవాడ అనాథ రక్ష పట్టి కాసులవాడ వెంకటరమణ శ్రీమద్రమణ గోవిందో. పరవన్నం పరవన్నం పెట్టేసి కొబ్బరికాయ అక్కడ కొట్టింది పరవన్నం పెట్టారండి. కొబ్బరి పానకం అవసరార్థం క్షీరాండ సహిత నారికేల సహిత ముక్త చూప గుడభీష్ట గుడోదక సహిత శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసన వరే మదాచార్య పురోగమై సర్వేశ్చ పూర్వే రాచార్యే సకృదాయాస్తు మంగళం. అందరూ శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య సుమంగళాని భవంతు. ఆనంద కర్పూర నిరాంధ్ర నీరాజంద్ర పుష్పేమి ఏడు కొండలవాడ వెంకటరమణ ముక్కులవాడ నాదక్షక వడ్డి కాసులవాడ వెంకటరమణ రమణ గోవిందో రమా సత్యనారాయణ గోవిందో. కూర్చోండి వస్త్రాలు తీసుకురండి. ఏమంటే నూతన వస్త్రాలు తీసుకుని రావాలి. ఇది ఎవరిదండి ఫోన్? ఇది రాదా తమ బావగారికి అక్కయ్య గారికి నమస్కరిస్తూ నూతన వస్త్ర ఇంకా బంధువులు కానీ స్నేహితులు కానీ బట్టలు పెట్టే వాళ్ళు కానీ బహుమతులు ఇచ్చే వాళ్ళు కానీ ఇదే సమయం. అమ్మా ఆయన పాడుతూ ఉంటారు, మీరు ఇవ్వండి. వెంకటేశ్వరరావుకి సత్యరావు పాలు పోయరే మాలి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే సత్యనారాయణుని సేవకురామా అది శ్రీ సత్యనారాయణుని సేవకురామా మనసా
దూరంగా త్వరగా తేల్చాలి. స్వర్ణ పండు తిన్నారా? ఎవరి పండు వాడు తినేయాలి. అది తింటేనే పైకి లేస్తాం హుషారుగా. శ్రేయాజత్సంభూతం భూతం చత్రకేతు ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగుస్తేజస్మానాదపద్గస్తమన్నపితమన్ను రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ శతమానం భవతి సదాయ పురుషేంద్రియాయ శేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ సత్యనారాయణ స్వామి రథం అయిపోయాక స్వామివారి ప్రసాదం తమలపాకులో పెట్టించారు పంతులు గారు. ఈ రథం విన్న వారికి, చూసిన వారికి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.